అందరూ కనబడే అందులో మాత్రమే 50 మంది ఈ జీవితాలకు మీరు అనుగ్రహించిన మరొక అవకాశం దాన్ని బట్టి మీకు వందనాలు. ఈ భూమి మీద నీ నామమును కీర్తించే వారిలో మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకున్నందుకై మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. నీ దయగలిగిన నామంలో తండ్రి ఈ సాయంకాలం నీ పాలన వద్ద కూర్చుకు నీ లేఖనంలో కూర్చుకు ఇచ్చిన దాన్ని బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వచ్చిన వారిని బట్టి మీకు వందనాలు. రాలేకపోతున్న వారిని కూడా మీరు కనికరించి వారు రాలేకపోవడం కారణాలు వారు యోచించుకొని దేవా వారిని యొక్క సహవాసాన్ని కోరుకుని వారికి దయచేయవలసిందిగా కూడా ప్రార్థన చేయొచ్చు. ఈ భూమి మీద మానవ లోకంలో జీవిస్తున్న మానవుడైనా నీకు వేరుగా ఉండి వారేమి కూడా చేయలేదని నీ వాక్యము ద్వారా మీరు సెలవిస్తూ వచ్చిన మాటలను బట్టి మీకు ఉన్నాను. దేవా నీ పాదం వద్ద సాగింపడుతున్నాం. ఈ సన్నిధి మాతో ఉంచవలసిందిగా కోరుతున్నాం. నీ వాక్కు అనుగ్రహించవలసిందిగా కోరుతున్నాం. మీరే మాతో ఉండి మమ్మల్ని నడిపించమని సమయాలు మేలుకరంగా చేసి మాకు పొందమని జనమంతటిలో తోడైనదిగా మీకు మనములు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చేర్చి నేను కీర్తించి ఆరాధించి మీ నామాన్ని మహిమపరుస్తున్నాం. మరొకసారి తండ్రి నీ దయగలిగిన బయట ఈ నెలలో జరిగిస్తూ వచ్చిన పరిచయాలను బట్టి ఈ గడియ వరకు మీరు చూపుతూ వచ్చిన ప్రేమను బట్టి కూడా కృతజ్ఞతావందనాలు చెల్లిస్తున్నాం. దేవా దినాలు గడిచేపడి మా హృదయాలు మీకు దగ్గరై మేము నిన్ను హత్తుకుని జీవించాను, ప్రేమించాను, సేవించాను. మీరు మాకు అనుగ్రహించి మహిమ పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మీకే మహిమ గంట ప్రభావములు చెల్లిస్తూ నీ లేఖనం లేదు మమ్మల్ని తెచ్చుకుంటూ యేసుక్రీస్తు రక్షణమైన నామములో స్తోత్రించి కీర్తించి ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్యములో సమయంలో యోహాను సువార్త 16వ అధ్యాయం యోహాను సువార్త 16వ అధ్యాయం మొదటి వచనం నుండి కొన్ని వచనాలు, దాదాపు 13 వచనాలు మరియు 16 నక్షత్రాలుగా మనం చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయం. మీరు అభ్యంతరం పడకుండా వల్లని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. వారు తండ్రిని నన్ను తెలుసుకోలేదు కనుక ఎలాగూ చేయరు. ఇప్పుడు నన్ను పంపిన వాని ఎందుకు పెడుచున్నాను, నువ్వు ఎక్కడికి పెడుచున్నావని మీలో ఎవరు నన్ను అడుగుతుంది. కానీ నేను ఈ సంగతి అయితే నేను మీతో సత్యం చెప్తున్నాను. నేను వెళ్ళిపోవటం వల్ల మీ ప్రయోజనం. నేను వెళ్ళని ఎలా కర్త మీ ఎదుకు రాడు. నేను వెళ్ళిన ఎలా ఆయన మీ ఎదుకు పంపుదును. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు కనుక పాపమును గురించి నేను తండ్రి యందు కలిగిన వల్ల మీరు నన్ను చూడరు కనుక నీతిని గురించి ఈ లోకాధికారి తీర్పుకొని నాడు కనుక తీర్పును గురించి ఒప్పుకొని చేయను. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించి ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని విన్నో వాటిని బోధించి సంభవింపబో సంగతులు మీకు తెలియచేయను. దేవుడి లేఖను దీవించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బహుశా ఇది ఆయన ఆఖరి ప్రసంగం. ఎందుకంటే 16వ అధ్యాయం తర్వాత ఆయన
ప్రార్థనకు గెత్సెమనే వనానికి వెళ్ళిపోతారు. ఆ తరువాత 18వ అధ్యాయంలో ఆయన పట్టబడతారు. 19వ అధ్యాయంలో ఆయన పిలాతు దగ్గర నిలబెట్టబడతాడు. ఇకపోతే 19వ అధ్యాయం ఆఖరులో ఆయన సిలువ వేస్తారు. సిలువ మీద పడిన మాటలు కూడా ఒక 19వ అధ్యాయంలో మీరు చూడగలరు. ఆయన సిలువ మీద కలిగిన 3 మాటలు, 7 మాటల్లో 3 19వ అధ్యాయంలో మీరు చూస్తారు. ఇక 20వ అధ్యాయంలో పునరుత్థానుడైనటువంటి క్రీస్తు, 21వ అధ్యాయంలో పునరుత్థానుడైన క్రీస్తు ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయనను ఇంకా గ్రహింపు లేని వారికి, ఆయన వెంబడిస్తూ కూడా ఆయన ఎందుకు వెంబడిస్తున్నామో ఎరగని వారికి, ఆయన్ని నమ్ముకొని కూడా ఆయన ఎందుకు నమ్ముకున్నారో గ్రహించిన వారికి గ్రహింపు తీసుకురావడానికి 21వ అధ్యాయాన్ని మనం చూస్తాం యోహాను సువార్త. అలాగే ఆయన 21వ అధ్యాయంలో 7 శిష్యులకి, అదే సమయంలో ప్రాముఖ్యమైన శిష్యుడైన పేతురుకి గ్రహింపు తీసుకురావడానికి ఆయన అనేకమైన విషయాలు మాట్లాడినట్లుగా మనం చూడగలం. ఇవన్నీ కూడా యోహాను సువార్త 16వ అధ్యాయం తర్వాత చూసే సంగతి. ఇక 16వ అధ్యాయం ముందు ఎన్నో సంగతులు, ప్రాముఖ్యమైనది 15 ప్రాముఖ్యమైన అధ్యాయము 15వ అధ్యాయము మనము ధ్యానిస్తూ వచ్చాం. ఈ 15వ అధ్యాయం అంతా ఆయన వారితో మాట్లాడిన తర్వాత 16వ అధ్యాయం మొదటి వచనంలో ఆయన అన్నారు, మీరు అభ్యంతర పడకుండా వలని ఈ మాటలు మీతో చెప్పారు. ఎందుకంటే 15వ అధ్యాయంలో ఆయన 3 సంగతులు వారికి ప్రత్యేకంగా ఆయన బోధించారు. ఆ 3 సంగతులు ఏంటంటే, మరి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, ఫలించే తీగలు, పనికిరాని తీగలు, ఫలింపని తీగలు. ఈ 3 సంగతుల గురించి స్పష్టంగా ఆయన 15వ అధ్యాయంలో మాట్లాడారు. అంటే ఫలింపనేటువంటి తీగలు, రెండవది పనికిరాని తీగలు, మూడవది ఫలించే తీగలు. స్పష్టంగా మీరు 15వ అధ్యాయంలో ఈ సంగతులు చూడాలి. అంటే మనుషుని యొక్క జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్మిన తర్వాత ఫలించాలి. అందుకే 14వ అధ్యాయంలో ఆయన స్పష్టపరిచారు. ఫలించడానికి ఆయన వారికి సూచనలు ఇచ్చారు. ఫలించడానికి, పనికి రాకుండా ఉండడానికి, పనికి మాలిన వరే ఉండకుండా ఉండడానికి వారికి సూచనలు ఇచ్చారు. ఆ సూచనలే 14వ అధ్యాయం 6వ వచనం. ఏంటి ఆయన వారికి సూచించిన సూచన? వారు అడిగారు. అందులో ప్రాముఖ్యంగా తోమ అడిగాడు, అయ్యా మీరు వెళ్ళే ఎక్కడికి వెళుతున్నామో మాకు తెలియదు. అప్పుడు ప్రభువారు అన్నారు, నేనే మార్గం బాబు, నేనే సత్యం, నేనే జీవం. అంటే మార్గమైన నన్ను మీరు పట్టుకోవాలి, అప్పుడే మీరు ఫలిస్తారు. ఫలించడమే కాదు, నా ఎదురుకు వచ్చేస్తారు కూడా. నేనుండే స్థలానికి మీరు వచ్చేస్తారు. మార్గమైన నన్ను మీరు పట్టుకోకపోతే మీరు ఫలించరు. రెండవది, నేనుండే స్థలానికి రాలేదు. రెండవది, నేనే సత్యం, నాకు వేరుగా సత్యం లేదు. ఈ భూలోకములో, ఈ ప్రపంచంలో నాకు వేరుగా ఉండేదంతా అబద్ధమే. కాబట్టి నన్ను పట్టుకోవాలి, లేకపోతే మీరు అబద్ధంలో ఫలిస్తారు. తద్వారా మీరు ఫలింపని తీగలైపోతారు. తద్వారా మీరు పనికిరాని తీగలైపోతారు. మూడవది, నేనే జీవం, నన్ను పట్టుకోకపోతే మీరు ఫలించరు. రెండవది, పనికిరాను. ఫలించే తీగ మరి ఎక్కువగా ఫలించాలంటే నన్ను గట్టిగా.
ఈ సత్యాలను ప్రభువారు స్పష్టంగా దైవ గ్రంథంలో 14 అధ్యాయంలో వారికి చెప్పేసి పిల్లరా, ఇవి వింటున్న మనము, చదువుతున్న మనము ఏదో కాలక్షేపం కొరకు చదవట్లా, కాలక్షేపం కొరకు వినట్లా, కాలక్షేపం కొరకు మందిరానికి రావట్లేదు. ఒకవేళ అదే కరెక్ట్ అయితే మనము పనికిరాని వారు అయిపోతాం. రెండోది ఫలింపని వారు అయిపోతాం. కాబట్టి ఈ రోజున దేవుని ఆలయానికి వచ్చిన మీ జీవితాల్లో మనము కూడా పరీక్షించుకోవాలి. ఏమనంటే, మనము ఫలించడానికి వచ్చామా, ఫలించకుండా ఉండడానికి వచ్చామా, పనికిరాని వారుగా మాత్రం వచ్చాము. ఎందుకంటే సంఘానికి వచ్చేటువంటి జనాభా ఒక 200 మంది ఉన్నారనుకోండి ఉదాహరణ, లేక ఒక 100 మంది ఉన్నారు, లేక ఒక 50 మంది ఉన్నారు, లేక ఒక 30 మందే ఉన్నారు అనుకున్నాం. ఆ 30 మందిలో ఫలించేవారు చాలా తక్కువ ఉన్నారు. పనికిరాని వారు ఎక్కువ మంది ఉన్నారు, ఫలింపని వారు కూడా. దీనికి కారణాలు ఏంటి అంటే, మార్గమైన క్రీస్తును పట్టుకొని కారణం. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. మరి ఆయన దగ్గరికి మనం చేరాలి, ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి అంటే ఆయన ఇప్పుడు కనపడలేదు కదా, కూడా ఆయన చేపట్టుకొని మనం తీసుకెళ్తాడు. మరి చిన్నపిల్లోడిని చేపట్టుకొని తీసుకెళ్ళినట్టుగా ఆయన మనం తీసుకెళ్తాడు అని మనం ఊహిస్తే ఆయన కనపడట్లేదు కదా. మరి ఎట్లాగా? అందుకే ఆయన ఏం చేశారంటే, ఆయన కూడా మనము నడవటానికి ఆయన సత్యవేద గ్రంథం బైబిల్ మనకి ఇచ్చారు. అదే మనకి మార్గాన్ని చూపిస్తుంది. అందుకే దావీదు అన్నాడు, ఈ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఇప్పుడు ఆయన కనబట్ల, ఈజ్ ఇన్విజిబుల్, వీ కెనాట్ సీ హిమ్ అండ్ వీ కెనాట్ ఫాలో హిమ్ ఆల్సో. ఆయన్ని చూడట్లేదు, ఆయన వెంబడించలేదు. ఎలాగా? మనిషిలా కనబట్ల, ఒక ఆకారం. మరి ఇప్పుడు ఆయన వెంబడించాలంటే ఎలాగ మార్గం ఏది? నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. దాన్ని కాదనుకొని నీవేదో స్వస్థతల మీద, అద్భుత కార్యాల మీద, ఆశ్చర్య కార్యాల మీద, లేకపోతే ఏదో ఈ ప్రపంచంలో ఉన్న బోధకులు చెప్పే బోధల మీద నువ్వు ఆధారపడ్డావు, వాడైపోతావు. పనికి రాని వాడు అయిపోతావు, పనికి మాలిన దాని అయిపోతావు. కాబట్టి మనం వీ మస్ట్ డిపెండ్ అపాన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం పైన ఆధారపడాలి. అందుకే మార్గం ఎలా తెలుస్తుందంటే, నేనే మార్గం. మరి మీరు కనబట్టలేదు కదా, మీకు కూడా రావాలంటే మరి ఎలా అంటే, నా వాక్యము మీ పాదములకు దీపము, నా వాక్యము మీ త్రోవకేమైనా, అది మిమ్మల్ని అక్కడ తీసుకొస్తుంది. ఆ చోటుకి మిమ్మల్ని తీసుకొచ్చేది నా వాక్యమే. ఎందుకంటే వాక్యములో మనం చూస్తున్నాం ఎంతో స్పష్టముగా. కాబట్టి పిల్లరా, ఆయనే మార్గం అంటే ఆయన వాక్యమే మనకేమైంది మార్గం, ఆయన దగ్గరికి చేర్చడానికి. అందుకే ఈ రోజున ప్రజలు ఎక్కువ భాగం వినడానికి ఇష్టపడతారు, అనుసరించడానికి అందుకు ఇష్టపడతారు. మనం ఎవరైనా మనలో ఉండే పెద్ద వీక్నెస్ అదే. We always hear the word of God. We don't want to follow it. మనం ఎప్పుడు కూడా వినటానికి ఇష్టపడతాం. అందుకనే బోధకులు, నానా రకాలైన బోధకులు వర్తమానాలు విని, ఆయన ఎలా చెప్పాడు, ఈయన అలా చెప్పాడు, ఈయన ఎలా చెప్పాడు, లేక ఆయన చాలా బాగా చెప్తాడు, ఈయన పెద్దగా పర్వాలేదు, ఈయనకో మాదిరి, ఇట్లా చెప్పుకుంటూ ఉంటాం. అది చెప్పుకోవడానికి మనల్ని ఎక్కడికి పోట్లా, దాని కొరకు కూడా మనం ఇక్కడ చేరట్లా. దేని కొరకు మరి మనం చేరేది? వాక్యం మనం చూస్తున్నట్లయితే ఇలా ఎంతో స్పష్టముగా మనం గమనించాలి. అందుకే ఆ ప్రభు యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్యమే మనకేమైనది మార్గమైనది. ఆ వాక్యమే సత్యం. ఇప్పుడు ఆయన కనపట్లేదు, నేనే సత్యం అన్నాడు. మరి ఎలాగా? ఆయన వాక్యమే సత్యం. అందుకే యోహాను సువార్త 17:17 ఏమన్నారంటే, దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. యోహాను సువార్త 17:17లో మనం చూస్తుంటే, ఆ సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. కాబట్టి ఆయన వాక్యమే మనకు త్రోవ చూపించేది.
ఆయన వాక్యమే మనకు సత్యమైనటువంటిది. ఆయన వాక్యానికి వేరుగా సత్యం లేదు. వేదం నువ్వు అనుకున్నావేమో. ఇక ఈ లోకంలో ఇలా అందుకే ఆ వాక్యం అనే పునాది పైనే మనం పైకి లేవాలి. అందుకే ఎక్కువగా వినేవారి కంటే ఆ వాక్యం అనే పునాది మీద కట్టబడిన వారే ప్రభువును కలుసుకునేవారిని వాక్యంలో మనం చూస్తాం. వినేవారు అయితే మనం ఆయన కలుసుకోలేము. విని కట్టబడిన వారమై ఉంటే ఆయన్ని మనం ఏం చేయగలం అని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన వాక్యమే ఏమైందంటే సత్యం, దానికి వేరుగా ఏమీ లేదు. అందుకని అనుదినము ప్రత్యేకంగా వాక్యానికి వెలుగు ఇవ్వాల్సిందే. ఆ వాక్యం ఏం చెప్తే దానికి లోపడాల్సిందే. ఆ వాక్యానికి వేరుగా అందుకని ప్రభువారు నాకు వేరుగా ఉంది, మీరేమీ కూడా యూ కెనాట్ డూ అపార్ట్ ఫ్రమ్ మీ. ఈ వాక్యానికి వేరుగా నువ్వేమీ చేసినా ఫలితాలు చూడలేవు. ఒకవేళ ఈ వాక్యానికి వేరుగా వెళితే నువ్వు పనికిరాని తెగవైపోతావు, లేక ఫలింపని తెగవైపోతావు. దానివల్ల నష్టము నీకే. కాబట్టి నాకు వేరుగా ఉండి మీరేమీ కూడా సత్యము. ఇప్పుడు మూడోది చెప్పాడు. ఆయన ఏమన్నా అంటే జీవము. మూడోది ఏమన్నా అండి నేనే, అంతకుమించి ఇంకేం లేదు. ఎందుకంటే అందుకనే భక్తుడైన పేతురు మాట్లాడుతూ అన్నాడు, నీవే నిత్య జీవపు అని యోహాను సువార్త 6:66-67 వచనాల్లో చెప్పాడు. ఏమన్నాడు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం స్పష్టంగా, నీవే నిత్య జీవపు మాటలు. కాబట్టి పిల్లరా, ఆ ప్రభువు వెంబడించడానికి సూచనలు ఇచ్చాడు. ఒకటి ఆయనే మార్గం, 2 ఆయనే సత్యం, 3 ఆయనే జీవం. ఈ 3 కలిపితే ఏంటంటే ఆయన వాక్యమే మార్గం, ఆయన వాక్యమే సత్యం, ఆయన వాక్యమే జీవం. కాబట్టి ఆ వాక్యం మనుషుని బతికించేది, నడిపించేది. అందుకనే ప్రభువారు మాట్లాడుతూ అన్నాడు, మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు. మనుషుడు జీవించడానికి ఈ రోజున మనం కలిగి ఉన్న నెలలో వచ్చే ఆదాయాలు పనికిరావండి, జీతాలు పనికిరావు, మనం కలిగి ఉన్న ఉద్యోగాలు పనికిరావు. అవేమన్నా ఈ లోకంలో బతకడానికి ఏమైనా పనికొస్తామో కానీ దేవుడి కొరకు నడవటానికి మాత్రం అవి పనికిరావు. దేవుడి కొరకు నిలబడటానికి మాత్రం అవి పనికిరావు. దేవునిలో కొనసాగి ఆయన వచ్చినప్పుడు ఆయన కలుసుకోవటానికి మాత్రం అవి పనికిరావు. కాబట్టి పిల్లరా, ఆయనే జీవము. కాబట్టి వాక్యం మనం స్పష్టంగా చూస్తాం. అర్థమైందండి. ఏమన్నాడంటే మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుని నోటి నుండి వచ్చింది. కాబట్టి దైవ గ్రంథము మాట్లాడే ప్రతి మాట సత్యం. యోహాను సువార్తలో ప్రభువుతో ఉండే సంబంధాన్ని అద్భుతమైన రీతిలో దైవజనుడు మనకు బోధిస్తూ వస్తుంది. ఇవన్నీ కూడా స్పష్టంగా మనం చూడాల్సిందే. చూడటమే కాదు, వాటిని అనుసరించాల్సింది. ఇవి చాలా ప్రాముఖ్యం. ఇలా లోకానికి ఇవి తెలియదు, లోకానికి ఇవి తెలియదు. మనం లోకానికి మనం ఏం చెప్పగలం? లోకానికి సత్యం యేసుప్రభు అంటే నమ్ముతారా? లోకానికి మార్గము యేసుప్రభు అంటే నమ్ముద్దా? లోకానికి యేసుప్రభువే జీవం అంటే నమ్ముద్దా? అలాగనుకుంటే కనుక ఈ రోజున దాదాపు 1000 వినాయకులు అక్కడికి పెట్టేసి వచ్చారు. ఎక్కడంటే మినీ బైపాస్ 1000 వినాయకులు అక్కడ పెట్టి ఉంచారండి. అసలు ఒక చోట నేను కట్టెలు తీసి చూశాను, బేబీ వినాయకులు ఉన్నారు ఎక్కువగా, అంటే చిన్నగా ఉంటారు. ఆ కట్టెల్లో మీరు చూస్తే అంటే వాళ్ళకి తెలిసిన మట్టికి వాళ్ళు ఏమనుకుంటారంటే మనం ఎటు తిరిగి బడా వినాయకులు కొనలేము, ఎందుకంటే అది ఒకటి 35-40 లక్ష రూపాయలు. నిన్నంతా బేరాల మిగిలింది. నిన్న కాదు, మొన్న నేను ఆ రోడ్లు వెళ్తుంటే లారీల మీద, కార్ల మీద, క్రాటాల మీద, స్విఫ్ట్ల మీద, డిజైర్స్ మీద వచ్చి బేరాలు అడుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళు రేట్లు చెప్తున్నారు, ఇది 50,000 పైసా తగ్గదా అన్నాడు, ₹1,00,000 పైసా తగ్గదా, బేరం పడుతుంది. ఇలా లోకానికి ప్రభువుని గురించి తెలియదు. మరి లోకానికి ప్రభువుని గురించి తెలియాలంటే ఎలా తెలుస్తుంది? మన ద్వారానే.
మన ద్వారా లోకానికి తెలియాలి. అందుకే ప్రభువారు ఆఖరణ 15 అధ్యాయాలు అంటే మీరు లోక సంబంధులైన లోకం మిమ్మల్ని ప్రేమించారు. 18వ వచనంలో మనం చూస్తున్నాం అదే, ఆ లోకము తన వారిని ప్రేమించును, మీరు లోక సంబంధులు కారు కనుక అది నీవు మంచి ఫలితాలు కలిగి ఉండటానికి నేను ఐ హ్యావ్ చోజన్ యూ ఫ్రమ్ ద వరల్డ్, లోకము నుండి నేను మిమ్మల్ని ఏం చేశాను. యు ఆర్ నాట్ బిలాంగ్స్ టు ద వరల్డ్, నువ్వు ప్రపంచానికి చెందినవాడు. అందుకనే సహోదరుడు ఎవాన్స్ గారు వచ్చినప్పుడు వారు పదే పదే దీన్ని మాట్లాడుతూ వచ్చారు. వారు పదే పదే ఆయన వర్తమానాలు 3 దినాల్లో ఆయన మాట్లాడుతూ ఉన్న 3 సంగతులు మీకు ప్రాముఖ్యంగా ఈ సమయంలో జ్ఞాపకం చేస్తాను. ఆయన పదే పదే మాట్లాడుతూ వచ్చిన మాట మొట్టమొదటి, మన పౌరస్థితి ఎక్కడుంది. దేవుని వాక్యంలో ఆయన మాట్లాడుతూ వచ్చిన మాట్లాడితే పైగా ఆయన మనము దేనికి సంబంధించిన వారు, పరలోకానికి సంబంధించిన వారు. ఆఖరణ ఆయన మాట్లాడుతూ అన్నాడు, మనము పరలోకానికి సంబంధించిన వారమే కానీ భూమి మీద ఉన్నవారం కాబట్టి మనము క్రీస్తుకి ఏమై ఉన్నాం, రాయబారు. ఇలాగా వాక్యమును మనం మార్చలేం, అది ఎప్పుడు కూడా ఒకే రీతిగా ఉంటుంది. కాకపోతే మనిషిని బట్టి ఏమన్నా నేరేషన్ మారొచ్చేమో కానీ సత్యం మాత్రమే కాదు మారు. వివరణ మారొచ్చు కానీ వివరణ మారుతుందేమో కానీ వాక్యము సత్యమైనదిగా ఉంటుంది. కాబట్టి పిల్లరా ఇప్పుడు వారితో చెప్పేశాడు ఏమన్నా. అందుకనే ఆయన నాకు మెసేజ్ పెట్టాడు, అది చదువుతాను సార్. డియర్ బ్రదర్ కెనడీ, ఇట్ వాజ్ సచ్ ఎ జాయ్ టు మినిస్టర్ అట్ యువర్ చర్చ్ on 26th anniversary celebrations. Shepherding a church faithfully for so many years is no small task. I thank God for enabling you to accomplish this milestone. I am grateful to Him and to you for following me to share in your joy. I thoroughly cherished the warmth, love and delightful moments with your grandsons. Please continue to uphold me in your prayers for my health and ministry. With love and gratitude, Brother Evans. ఆయన పెట్టిన మెసేజ్ అంటే ఆయన ఎంతో, నేను మీ చర్చిలో ఫెలోషిప్ని ఎంజాయ్ చేశాను, సంతోషించాను అని ఆయన మెసేజ్. వీళ్ళరా వ్యక్తులు మారొచ్చేమో కానీ నేరేషన్ ఏం కాదండి. ఇంకా నేరేషన్ మారొచ్చేమో కానీ వాక్య సత్యం కూడా ఏముందో మారదు. వాక్య సత్యం మారదు. ఎందుకంటే ఆ వ్యక్తి కలిగి ఉన్న పరిశుద్ధాత్మ పరిపూర్ణతను బట్టి ఆ వ్యక్తిలోంచి దేవుని వాక్యం బయటపడుతుంది. ఆ వ్యక్తిలో పరిశుద్ధాత్మ పరిపూర్ణత అనేది సరిగ్గా జరగకపోతే ఆ వ్యక్తిలోంచి దేవుని వాక్యం బయటికి రాదు. వచ్చిన సరైన ఫలితాలతో కూడిన వాక్యం బయటికి. కాబట్టి ఇట్ డిపెండ్స్ అపాన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అక్వైంటెడ్ బై ఎ పర్సన్. ఒక వ్యక్తి కలిగి ఉండే దేవుని ఆత్మపై ఆధారపడి, ఈ ఆత్మపై అది ఆధారపడి ఉండదు. పిల్లరా, అందుకే ప్రభువారి వీరితో చెప్పా, అయ్యా లోకం ఈ కారణాన్ని బట్టే మిమ్మల్ని ఏం చేయదు, లోకం మిమ్మల్ని ఈ సంగతులన్నీ చెప్పేశాడు ప్రభువారు. ఇలాగున చాలా సంగతులు వారితో మాట్లాడుతూ వచ్చాడు. 19వ వచనంలో ఏమన్నాడు చూద్దాం. 18వ వచనంలో, లోకము మిమ్మల్ని ద్వేషించిన వేళ మీకంటే ముందుగా దాన్ని, కాబట్టి మిమ్మల్ని ద్వేషించినందుకు మీరేం కంగారు పడిపోకండి. ఓ ద్వేషించేస్తున్నాను అనేసి నువ్వేం కంగారు పడకండి. మీకంటే ముందు నన్ను ఏం చేసింది, అది లోకము నన్ను మొట్టమొదట ద్వేషించింది. ఆ తర్వాతే మిమ్మల్ని ఏం చేస్తున్నాను, నమ్మారు కాబట్టి మిమ్మల్ని కూడా ఏం చేస్తున్నారు. వీళ్ళరా
ఈ సంగతులన్నీ ప్రభువారు శిష్యులతో చాలా విధాలుగా మాట్లాడుతూ వచ్చారు. అయితే ఈ సంగతులన్నింటిలో మీరు ఈ లోకములో నన్ను వెంబడించాలంటే మార్గమైన, సత్యమైన, జీవమైన నా వాక్యాన్ని మీరు పట్టుకొని ఉండాలి. నేను మీకు కనబడను. నేను మనుష్య రూపంలో పర్సన్గా, వ్యక్తిగా కనబడతానంటే కనబడను. బట్ నేను కనబడేది నా వాక్యములోనే. అది మిమ్మల్ని నడిపిస్తుంది. ఒకవేళ దానికి మీరు సరైన రీతిలో అప్పగించుకోకపోతే ఫలింపని తీగలైపోతాం. యు బికేమ్ యూజ్లెస్. యు విల్ బికమ్ యూజ్లెస్. నాట్ ఓన్లీ దట్, యు విల్ బికమ్ ఫ్రూట్లెస్. ఫలింపని తీగలు, పనికిరాని తీగలు, ఫలింపని తీగలు. అయితే మీరు దాన్ని గ్రహించి నన్ను గట్టిగా పట్టుకుంటే యూ విల్ బికమ్ ఏ ఫ్రూట్ఫుల్ పర్సన్. నువ్వేమైపోతావు అంటే ఫలించే, ఫలభరితమైన ఒక వ్యక్తిగా, తీగగా మారిపోతావు. కాబట్టి పిల్లగా చేరుకొచ్చిన బిడ్డలారా, ఈ రోజున మనకి ప్రభువు వెక్కసమైపోకూడదు. ప్రభు వాక్యం మనకు వెక్కసమైపోకూడదు. ప్రభు వాక్యం వెక్కసమైపోతుంది అంటే ప్రభు వెక్కసమైపోతుందంటే, వెక్కసమైపోవడం అంటే ఏంటి? అయిష్టత. ప్రభు వాక్యం అయిష్టమైపోతే ప్రభు అయిష్టమైపోతున్నట్లే. ప్రభు అయిష్టమైపోతే నీవు ఫలింపని, పనికిరాని తీగగా మారిపోతుంది. కాబట్టి మన గురించి మనం ఏం చేయాలని ఆలోచించు. ఇవన్నీ చెప్పిన తర్వాత ఆయన స్పష్టంగా 16 అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడంటే, మీరు అభ్యంతర పడకుండా వాళ్ళని ఈ మాటలు మీతో చెబుతున్నాను. ఎందుకంటే నన్ను కాదనుకోకుండా ఉండాలి, నాకు దూరంగా ఉండకూడదు, నా సత్యములో నడవాలి. అవన్నీ ఆవిడ చేస్తారు బాబు, ఇవన్నీ చేసి నేను దెబ్బలు చేస్తాను. ఎందుకు వచ్చిన గొడవ కాదు. అసలు ఆయన నమ్ముకోవడమే పెద్ద పొరపాటు అయిపోయింది. ఆయన వెంబడించడమే పెద్ద పొరపాటు అయిపోయింది. పొరపాటుని కంగారు పడి ఆయన కంగారు పెట్టాడే బాప్తిసం తీసుకోవడం పెద్ద పొరపాటు. ఆ నలుగురు తీసేసుకున్నారని నన్ను కూడా ప్రేరేపించడానికి నేను కూడా తీసేసుకున్నాను అనుకుంటే యూ విల్ బికమ్ ఏ ఫ్రూట్లెస్ పర్సన్. యూ విల్ బికమ్ ఏ పిల్లరా యూజ్లెస్ పర్సన్. పనికి రాని తీగవలే, పనికి మాలిన తీగవలే. దానివల్ల వచ్చే ఫలితాలు 6వ వచనంలో పక్కన, అదే 15వ అధ్యాయం 6వ వచనంలో చెప్పేసాడు. ఇక దాని గురించి మనం లోతుకెళ్ళాం. 15వ అధ్యాయం 6వ వచనంలో చెప్పారు. చాలు వదిలేండి. కాబట్టి ఇదంతా 15వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసేస్తాం. కాబట్టి వీళ్ళగా సత్యమును మనం ఎప్పటికీ ఏం చేయాలి. అందుకే దేవజనులు, పెద్దలు, సేవకులు, యవనస్తులైన బిడ్డలతో, యవనస్తురాండులతో, మధ్య వయస్కులతో సమయం అయిపోతుంది బాబు, బాగా వాక్యం చదువు, వాక్యంలో ఇదులు, వాక్యంలో నిలబడు, వాక్యంలో నడు, వాక్యం కొరకే పరిగెత్తు అని చెప్పి అపోస్తలుడైన పౌలు ఇవన్నీ చేశాడు. వాక్యంలో అపోస్తలుడైనటువంటి పౌలు ఇవన్నీ చేశాడని వాక్యంలో మనం చూస్తాం. ఆయన సత్యాన్ని ఎరిగాడు, సత్యములో నిలిచాడు, సత్యాన్ని అనుసరించాడు, సత్యములో నడిచాడు. సత్యము కొరకే ఏం చేస్తానని చెప్పాడు? పరిగెత్తుచున్నాను. ఈరోజున నీకుందా? అది మనకుందా? మనం మందిరానికి పరిగెడతాం. ప్రతిని అడిగారా అని అంటాడేమో అని పరిగెడతాం. అలా ఉండదు. నీవు పరిగెత్తాల్సింది నీ ప్రభు కొరకే. నీవు జీవించాల్సింది నీ ప్రభు కొరకే. ఒక వ్యక్తి కొరకు, ఒక మనుషుడి కొరకు, ఆ వ్యక్తి ఉన్నంతసేపే నువ్వు నిలబడతా. ఆ వ్యక్తి లేకపోతే పతనం అయిపోతుంది. అర్థమైందా? గుర్తుపెట్టు. నేను ప్రభువులో
వచ్చినప్పుడు ఉన్నటువంటి భక్తులు ఎవరూ లేరు. ఇప్పుడు నేను ప్రభువుని ఎరిగినప్పుడు ప్రభువులో నిలవడానికి, ప్రభువులో మరి ఆయన సత్యాన్ని, వాక్యాన్ని ముందుకు సాగడానికి హెచ్చరించబడి ప్రోత్సహించబడినటువంటి వాళ్ళు ఎవరు లేరు. అందరూ ప్రభు వెళ్ళిపోయారు. ఒక్కరు కూడా లేరు. మీది అందరూ వెళ్ళిపోయారు. అయితే ఒక ఆయన మీకు తెలీదు 98లో వెళ్ళిపోయాడు. ఇంకా ఆయన 2000 వెళ్ళిపోయాడు. ఇంకా ఆయన 2004లో వెళ్ళిపోయాడు. ఈ మధ్యకాలంలో ఇంకొక ఆయన 2000 దాదాపు 18లో ఒక ఆయన. మరి మనం ఆగిపోతాం. We are not building our holy life అనే పర్సన్. ఒక వ్యక్తి పైన మన యొక్క పరిశుద్ధ జీవితాన్ని కట్టుకోవట్లా. మన దేనిపై కట్టుకోవాలి? మార్గము, సత్యము, జీవమైన క్రీస్తుపై కట్టుకోవాలి. ఇది లేకపోతే నీ జీవితం ఎప్పటికీ బాగుపడదు. అందుకే చాలామంది అవనస్తులు పతనమైపోయేది అక్కడే. చాలామంది అవనస్తులు అంటే వెనక్కి జారిపోయేది కూడా అక్కడే. చాలామంది వారు రక్షించబడి కూడా నిష్ప్రయోజకులుగా మారిపోయేది అక్కడే. చాలామంది వారు ప్రభు దగ్గరకు వచ్చి మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని రక్షించబడి రొట్టె రాక్షసం తింటూ తాగుతూ నిష్ప్రయోజకులుగా ఉండేది కూడా అందుకే. అందుకనే ప్రభువుని హత్తుకొని మన జీవితాలు గడపవలసింది. వీళ్ళరా ఇప్పుడు ప్రభుని యేసుక్రీస్తు వారు 16వ అధ్యాయంలో చెప్పారు. ఇప్పుడు ప్రభు కనబడతా 16వ అధ్యాయంకి వచ్చిన తర్వాత నేను కొన్ని దినాలకే కనబడినాయా మీకు, అందుకని ఈ సంగతులన్నీ మీతో చెప్తున్నాను. ఎందుకంటే మీరు అభ్యంతర పడకుండా వల్ల ఈ మాటలు మీతో చదవండి. వారు మిమ్మల్ని అంటే రేపో ఎల్లుండో ఎదుర్కోబోయే శ్రమ. ఇప్పటి వరకు మీరు నాతో ఉన్నారు. నాతో ఉంటే మీకు ఎంతో సుఖంగా కనబడింది. బాగా నేను కనబడిన రేపటి నుంచి అప్పుడు మీకేమొస్తుంది? ఎందుకంటే నానా రకాలుగా ఏమంటున్నాడు? వారు మిమ్మల్ని సమాజ మందిరములో నుండి వేరు. ఇప్పటికి కూడా ముస్లిమ్స్లో ఉంది. జిహాద్ అంటే ఏంటంటే హోలీ వార్. ఒక ఎదర వ్యక్తిని చంపితే అది దేవుడి సేవ చేసి. ఈ రోజున ప్రభువుని వెంబడిస్తున్నందుకు ఏదైనా జరిగితే అవతల వ్యక్తి అనుకుంటాడ దేవుని సేవ చేసి. అయితే ప్రభు కొరకు నిలబడినప్పుడు తప్పకుండా అభ్యంతరాలు వస్తాయి. ప్రభు కొరకు నిలబడకపోతే అభ్యంతరాలు గుర్తుపెట్టుకోండి. ఇఫ్ యూ డోంట్ స్టాండ్ ఫర్ ద లార్డ్, యూ డోంట్ ఫేస్ ద అబ్జెక్షన్స్. ఇఫ్ యూ స్టాండ్ ఫర్ ద లార్డ్, యూ ఆర్ గోయింగ్ టు ఫేస్ అబ్జెక్షన్స్. దేవుడి కొరకు నువ్వు నిలబడగలిగితే అభ్యంతరాలు వస్తాయి. నిలబడకపోతే అభ్యంతరాలు. మార్గమైన, సత్యమైన, జీవమైన క్రీస్తు కొరకు నిలబడినప్పుడు డెఫినెట్లీ యూ ఆర్ గోయింగ్ టు ఫేస్ అబ్జెక్షన్స్. అభ్యంతరాలు తప్పకుండా వచ్చేది. నిలబడనప్పుడు అభ్యంతరాలు అవుతుంది. కాబట్టి జాగరూకులమై ప్రభు కొరకై నిలబడాలనుకుందాం. మనం చెప్పుకున్నాం, సత్యం కొరకు నిలబడాలి. నిలబడినప్పుడు పౌలుకి ఏమొచ్చాయి? పౌలు ఏం చేశారండి? ఆ రాళ్ళు కొట్టి ఆమెను ఊరు వైపు పీకి పడేశారు. ఎందుకంటే సత్యాన్ని బోధిస్తున్నాడు, సత్యం కొరకు నిలబడ్డాడు, సత్యమును అనుసరిస్తున్నాడు, సత్యాన్ని లో నడుస్తున్నాడు. దాని కొరకు పరిగెడుతుంటే అంత్యొక్కై నుండి యుకోనియా నుండి యూదులు
కొంతమందిని తీసుకొచ్చి దొమ్మిగా పడి రాళ్లతో రువ్వి అతన్ని కొట్టి చంపి అతన్ని ఊరు వెలుపలికి ఇచ్చేశారని అపోస్తలుల గారి 14వ అధ్యాయంలో మనం చదువుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ మనం చూస్తున్నవే కదా. అపోస్తలుల గారు 14వ అధ్యాయం 15వ వచనం మనం చదువుకుంటూ పోతుంటే చూసారా, సత్యమును ఎరిగాడు, సత్యములో నిలిచాడు, సత్యము కొరకై నడుస్తున్నాడు, పరిగెడుతున్నాడు. అందువల్ల అభ్యంతరాలు వచ్చాయి. వాళ్ళు అనుకుంటారు ఇతను కొట్టి వీధిలో బీడ్చేయడమే ప్రభుని సేవించడం, ఇతను రాళ్లతో కొట్టి వీధిలో గీడ్చేయడమే ప్రభుని సేవించడం అనుకుంటారు. అందుకనే ప్రభు వాక్యం అన్నాడు, మిమ్మల్ని కొట్టేవాడు చంపేవాడు దేవుణ్ణి సేవ చేయించున్నాడు అనుకున్న కాలము అప్పుడు వచ్చింది. పౌలు కాలంలో ఇప్పుడు కూడా వస్తుంది. ఇప్పుడు కూడా అది వచ్చే ఉన్నదే. కాబట్టి ప్రియులారా, ప్రభు కొరకు నిలబడుట అనేది ప్రాముఖ్యం, ప్రభు కొరకు నడుచుట అనేది ప్రాముఖ్యం. వాక్యములో మనం చూస్తున్నది ప్రియులారా. అందుకనే ప్రభు ఎప్పుడు నిలబడగలం? సత్యాన్ని ఎరిగినప్పుడే. లేకపోతే నిలబడగలమా? నిలబడలే. అందుకనే ఆయన ఎగాన్స్ గారు వాక్యం చెబుతూ విలియం గార్డెన్ వాక్యం చదువుతూ ఉన్నాడు. వాళ్ళ ఫాదర్ చాలా ధనవంతుడు, వాళ్ళ అమ్మ కూడా, వాళ్ళ కుటుంబం కూడా చాలా రిచ్ ఫెలోస్. అయితే సత్యం ఎరిగిన తర్వాత అతడు దానిలో నిలబడిపోయాడు, అనుసరించడానికి నడవడానికి ఇష్టపడిపోయాడు. వాళ్ళ పేరెంట్స్ ఏమాత్రం గురించి చాలా ఆలోచనలు కలిగి ఉన్నారు. మామూలు ఆలోచనలు కాదు, విపరీతమైన ఆలోచనలు పేరెంట్స్ ఆలోచిస్తుంటే విలియం గార్డెన్ మాత్రం ఏం చేస్తాను, మార్గము సత్యము జీవమైన క్రీస్తుని ఎరిగిన వ్యక్తి దానిలో ఎలా నడవాలి, ఎలా అనుసరించాలి, ఎలా నిలవాలి, దీని గురించి ఎక్కువ ఆలోచన చేస్తాను. వాళ్ళ అమ్మ నాన్నేమో బ్రతుకు తెరువు గురించి ఆలోచిస్తుంటే ఇతనేమో దేవుడి కొరకు బతకడం గురించి ఆలోచిస్తాను. అవునా కదా? బ్రతుకు తెరువు గురించి వాళ్ళ అమ్మ నాన్న ఆలోచిస్తున్నారు. ఇతనేంటంటే హౌ టు లివ్ ఫర్ ద లార్డ్, దేవుడి కొరకు ఎలా బతకాలి. ఈరోజు చెరువు వచ్చిన తల్లిదండ్రులైన మనం కూడా మన పిల్లల బ్రతుకు గురించి ఆలోచించి దాని గురించి 24 గంటలు ప్రార్థన చేసి మా అబ్బాయికి అంత వచ్చింది ఎంత వచ్చిందని చెప్పుకునే వాళ్ళు మళ్ళీ ఎంతమంది లేరు? అది తప్ప కాదు. అయితే దానికంటే ప్రాముఖ్యమైనది ప్రభు కదా, ఆయన వెంబడించింది కదా. మా వాడు మా ఇంటర్మీడియట్లో దాదాపు 98% వచ్చింది, కానీ ఆడు ప్రభులో లేడండి, ప్రభుని ఎరగడండి, మార్పు లేదు, 6 మార్క్స్ అయితే లక్ష్యం లేదు. ఆడికి ఇంజనీరింగ్లో 95% వచ్చింది, ఎందుకు పలికాడు అని మనం బాధపడట్లా. ఆ 95 వచ్చింది కాబట్టి అడిగి రేపు వెళ్ళండి ఏదో వచ్చేది బతికితారు బాగానే ఉంటుంది అనుకున్నాం. వాడు లోకంలో జీవించేస్తాడు అనుకుంటున్నా, లేక పైకి వెళ్ళిపోతాడు అనుకుంటున్నా, ఏ ప్రమాదం లేదని అంటే. అందుకే విశ్వాసులమైన మన తల్లిదండ్రులైన అన్న కూడా పనికిరాని తీగల్లాగా అయిపోతుంది, పని తీగల్లాగా. కాబట్టి ఆలోచన చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది. వాక్యం మాట్లాడుతుంది. పౌలు ఎక్కడో అంతటి తాగాడా? 14వ అధ్యాయంలో ఈ సమస్యను ఎదుర్కొన్న పౌలు ఇంతటి తాగాడా? ఆగలేదు. అతని జీవితము ఇంకా ముందు 16వ అధ్యాయంలో మళ్ళా చొక్కాలు తీసేసి బెత్తాలతో ఉంటాడు. అంటే సత్యము కొరకు నిలబడ్డాడు, సత్యమును అనుసరిస్తున్నాడు, సత్యం కొరకు నడుస్తున్నాడు. ఆ నడకలోనే ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఫిలిప్పి పట్టణానికి వెళ్ళిపోయాడు, మాసిదోనియా ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అక్కడ దేవుని కొరకే నిలబడిపోయాడు. అక్కడ నుండి పుత్తూరు దేయాన్ని నిలగొట్టాడు. అదంతా జరిగేటప్పటికీ జనం అంతా దుమ్ము కలుపుది. 25వ వచనం ఏం చేశారండి? 16
22 చదవండి. ఎవరండి? అబ్బో, నేను న్యాయాధిపతులేనా? నేను న్యాయాధిపతులేనా? నేను న్యాయాధిపతులు అంటే ఏం చేయాలి? వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు దేవుని వాక్యాన్ని బోధించుకుంటారు. ఆమె దెయ్యం పట్టిన మనిషి చక్కగా బాగుపడిపోతే మీరేంటి ఇట్లా చేస్తారు అని చెప్పాల్సిన జడ్జెస్. ఈ లోకాధికారికి ప్రమాదం అదే. న్యాయం చెప్పాల్సిన వ్యక్తులు ఏం చేస్తున్నారంటే వాళ్ళ చొక్కాలు తీసి బెత్తాలతో కొట్టించారు. కాబట్టి మీరు అభ్యంతర పడకుండా వల్లని ఈ మాటలు మీకు లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెలుసు, నేను లోకమును జయించానని ఇదే అధ్యాయం ఆఖరి వచనంలో చెప్పాడు. ఎందుకని? నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పచ్చు. 16 అధ్యాయం ఆఖరి వచనం అదే కదా. నా యందు మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. శ్రమ కలుగుతుంది. కాబట్టి ఆలోచించు. ప్రభువుని వెంబడించడంటే ఏదో పూలపాను పండుగనే, అది శ్రమతో కూడినాను. అందుకే వారు కూడా స్పష్టంగా చెప్పేశారు. ఏమన్నాడు? ఎవడైనా నన్ను వెంబడింపకుండా తను తాను ఉపేక్షించుకుని తన సిలువును ఎత్తుకుని అనుదినము నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు. కాబట్టి దేవుని మార్గము కొద్దిగా ఇబ్బందితో కూడింది అయినప్పటికీ మహిమతో కూడింది, ఆనందముతో కూడింది. అందుకే ఇవాన్స్ గారి వాక్యంలో పూర్తి చేస్తున్నాడు. ఎందుకు ఆయన శ్రమ పడ్డాడు, ఎందుకు ఆయన ఎలాగెళ్ళాడంటే తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతా ఓర్చుకుని ఆయనను తలచు. ఇది 12వ అధ్యాయం 3-4 వచనాలు, 5వ వచనం ఫిబ్రవరి రాసిన పత్రిక. ఎబ్రీ 12వ అధ్యాయం 4-5 వచనాలు మనం చదువుతాం చాలు. ఎందుకంటే ఎంతకాలం నీ దేవుని కొరకు నడవటం, ఎంతకాలం దేవుని కొరకై జీవించటం, ఎంతకాలం దేవుని కొరకై ఇది. ఆయనేమో అనవసరంగా మమ్మల్ని రక్షించేశాడు, అనవసరంగా మాకు దేవుని దగ్గరికి తెచ్చేసి బాప్తిసం ఇచ్చేసి బైబిల్ చేతులు పెట్టి ఎంతకాలం ఇది. అందుకే అలసట పడకయ్యు, ఎంతకాలమైనా తప్పదు. ప్రభు వచ్చే వరకు లేక నువ్వు వెళ్ళే వరకు, ప్రభు వచ్చే వరకు లేక నువ్వు వెళ్ళే వరకు తప్పదది. అందుకే మీరు అభ్యంతర పడకుండా వల్లని ఈ మాటలు మీతో. ప్రభువారు చెప్పే ప్రతి మాట చాలా విలువైనది పిల్లలు, మామూలుగా ఉండదు. అది మనం చదివి ధ్యానించాలి కానీ మామూలుగా ఉండదు. 3వ వచనం చదవండి. వారు తండ్రిని నన్ను లీలారా వారు ఎలా చేయడానికి కారణం ఏంటంటే ఆ ఇకోనియా వారు, అంత్యోకయ వారు ఇంకా నన్ను తెలుసుకోలేదు. వారు ఎలా చేయడానికి కారణం ఏంటి? ఆ మాసిదోనియా వారు కూడా ఇలా వారు నన్ను ఎరగరు. అందుకే వారు ఎలాగునా వాక్యములో మనం చూస్తున్న సత్యమదే. అవి జరుగు కాలం వచ్చినప్పుడు నేను వాటి గురించి మీతో చెప్పుకుని మీరు జ్ఞాపకం చేసుకునేలాగా ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. కాబట్టి ప్రభు వారు మాట్లాడుతూ అన్నాడు, అయ్యా ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను అంటే మీరు ఏ విధంగా కూడా కలవరపడుతున్నారు నన్ను వెంబడించి. అక్కడ రాయబడిన మాట ఏంటంటే 6వ వచనంలో ఈ సంగతులు మీతో చెప్పినందున లోపల పైకి చెప్పట్లేదు కానీ లోపల అనవసరంగా ఆ గలలి సముద్రాన్ని వచ్చి ఆ నావలేమైనా తెలియదు, తుఫాన్లు ఏమైనా కొట్టుకుపోయినా తెలియదు. అవి దరికి చేర్చి కాడు కట్టి ఒక చెట్టు కన్నా కట్టి ఉంటే ఇప్పుడు మళ్ళీ వెళ్ళి వాటిని పట్టుకుంది అని ఇక్కడ లోపల ఆలోచిస్తున్నారు. పైకి మాత్రం
మనం ఊపినట్టుగా తల ఊపుతున్నారు, మనకు తెలియదు. మందిరంలో కూర్చొని అన్నట్టుగా అనుకుంటారేమో, లోపల ఎలా ఉందా మనకి. అదే అక్కడ ప్రభువారు బయట పెట్టా ఏమన్నారు చదవండి. నేను ఈ సంగతులు మీతో చెప్పినందున అది నేనెప్పుడు నేను చెప్పే ప్రతి మాట సత్యం. నేను వెళ్ళే చెప్పే మాట ప్రతిదీ సత్యమే. చదవండి. నేను వెళ్ళిపోవడం వల్ల మీకు అది. ఎందుకంటే మనం ప్రయోజనకరంగా ఉండాలంటే ప్రభువు చెప్పిన సత్యానికి లోబడాల్సి. వారు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత కూడా ప్రయోజనకరంగా లేదు. అవునా కదా? ప్రభు సిలువ వేయబడి సమాధి చేయబడి సమాధిలోకి వెళ్ళిపోయిన తర్వాత సమాధిలో నుండి తిరిగి లేచి ఆయన శిష్యులకు కనబడిన తర్వాత కూడా వాడు ప్రయోజనకరంగా మొట్టమొదటి మగ్గులేని మరీ కనబడ్డాడు. ఆ తర్వాత శిష్యులు గదిలో ఉంటే కనబడ్డాడు. ఆ తర్వాత మళ్ళా 8 దినములైన తర్వాత తోమా కనబడ్డాడని లేఖనాల్లో మనం ఇవన్నీ 20 అధ్యాయంలో చూస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళాం. యోహాను సువార్త 20 అధ్యాయం. ప్రభు కనబడుతూ వచ్చాడు. ఇంతగా ప్రభు తిరిగి లేచి వారి కొరకే ప్రాణం పెట్టి రక్తం చెంది చనిపోయి సమాజం తిరిగి లేచిన ప్రభు వారికి కనబడి మీకు సమాధానముగా కానీ పలికినా భయపడకుడి నేనే అని చెప్పినా వారి ఇంకా బలం పొందల. అందుకే 20వ అధ్యాయంలో పేతురు అన్నాడు, నేను చేపలు పట్టబోదును అన్నాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, అన్నా మీరు పడితే పెద్దవాళ్ళమైన అన్న నువ్వు పడుతుంటే చిన్నవాళ్ళమైన మేము ఎట్లా అవుతాం, నేను కూడా మీకు కూడా వచ్చాను. అలాగే 20వ అధ్యాయం 1 రోజు నుండి మనం చూసేదాన్ని కదా పిల్లల. కాబట్టి నేను వెళ్ళిపోతేనే మీకు ప్రయోజనం కాదు. ఎందుకంటే నేను వెళితే నేను మీకు ఆదరణకర్తను అనగా సత్యస్వరూప ఆత్మను మీ అందరూ పంపిస్తాను. ఆయన మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాను. తద్వారా మీరు నా కొరకై నిలబడిపోతారు. మీరు నా కొరకే నిలబడిపోతారు. దేవుని వాక్యం వింటున్న మన జీవితంలో ఆ పరిశుద్ధాత్మ దేవుడు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లేక త్రిత్వమైన దేవుల్లో 3వ వ్యక్తిత్వం మనతో ఉన్నప్పుడు మనం దేవుని నుంచి కంగారపడాలి. ఆ త్రిత్వమైన దేవుడిలో 3వ వ్యక్తిత్వం గురించే ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు చదవండి. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు నేను వెళ్ళిన ఎడల. అదే ఆదరణకర్త అంటే అక్కడ చెప్పాడు పరిశుద్ధాత్మ. అది మీకు 14వ అధ్యాయం 26వ వచనం 14వ అధ్యాయం 26వ వచనంలో కనపడదు. యోహాను సువార్త 14:26 చూసారు. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు మనల్ని నడిపించేవాడు ఆయనే. పరిశుద్ధాత్మ అంటే ఏంటంటే ఇప్పుడు మళ్ళా నిన్నటిదాకా ఆయనే మార్గం ఆయనే సత్యం ఆయనే జీవం అన్నారు నిన్నటిదాకా. ఇప్పుడే మళ్ళీ పరిశుద్ధాత్మ అంటారు. ఏంటది మరి ఎవరు నడిపించేది? పరిశుద్ధాత్మ అన్నా దేవుడి వాక్యమే. ఎందుకంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు, వాక్యమైన దేవుడు. ఆ పరిశుద్ధాత్మే మిమ్మల్ని ఏం చేస్తాడు? సర్వసత్యములో తీసుకొచ్చేది ఏంటి? పరిశుద్ధాత్మే కదా. సర్వసత్యములో నిలబెట్టేది ఏంటి? పరిశుద్ధాత్మ అంటే ఏంటి? దేవుని వాక్యం. అందుకనే స్టెఫను మాట్లాడుతూ అన్నాడు, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపర్చిన వారులారా, మీ పితరుల నాటు నుండి మీరు పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారన్నాడు. 7వ అధ్యాయం 51. అపోస్తుల కార్యాలు 7:51. పరిశుద్ధాత్మను ఎదిరించడం అంటే ఏంటి? దేవుని వాక్యమును ఎదిరించడం. పరిశుద్ధాత్మ అంటే ఏదో నెత్తి మీదకి వచ్చినాడు కింద పడి దొరకడం కాదు.
లేకపోతే అని మాట్లాడుతుంటారు, లేదా భాషలు మాట్లాడారు. ఇలాంటి మాట్లాడే విశ్వాసులతో మీరు స్నానం చేయకూడదు. వాళ్ళ పనికి మాకు విశ్వాసం వాళ్ళు చూడగలరు. వాళ్ళు ఒకవేళ యేసుప్రభువు నమ్మితే నమ్మచ్చు. నో, మీ జీవితం భ్రష్టత్వానికి వెళ్ళిపోయి విశ్వాసం నుండి తొలగిపోవడం అవకాశం. మీకు అలవాటు అది. అలాంటి వాళ్ళకి స్నేహాలు చేయండి. నేనైతే నా దగ్గరికి అలాంటి వాళ్ళు వచ్చినాడు, బాబు మీరు వెళ్ళి ఇంటి దగ్గర మాట్లాడుకు ఎక్కడ అని చెప్పి ఒకడు వచ్చాడు. వాడి భాషలు మాట్లాడుతుంటే ఇంటి దగ్గర మాట్లాడుకోవాలి, మాట్లాడతారు. ఏళ్ళు మాట్లాడుకు అక్కడ ఇంటి దగ్గర, లేక తెలియని వాళ్ళ దగ్గర మాట్లాడు, ఆ దగ్గరే మాట్లాడదు. ఇలాగే భాషలు మాట్లాడాడు ఒక చాలాసార్లు మీకు చెప్పాను, ఇప్పుడు మళ్ళా చెప్తాను. అతని పేరు స్వస్థత సహోదరుడు. అతని పేరు ఏం పేరండి? స్వస్థత సహోదరుడు. ఆయన నాకు కూడా బాగా పరిచయం. ఒక ఆయన క్యాన్సర్తో ఉన్నాడు. డాక్టర్ గారు 3 నెలల కంటే ఎక్కువ బతకలేదు, మ్యాక్సిమం 6 నెలలు, ఈ లోపల 3 నెలల్లోనే అయిపోవచ్చారు. ఆల్రెడీ యశోద హాస్పిటల్ హైదరాబాద్లో వాళ్ళు పంపించేశారు. వచ్చాడు, నేను ఆయన విజిట్ చేయడానికి ప్రార్థన చేస్తాను, మాట్లాడుతూ ఏం కంగారు పడకండి, దేవునికి అసాధ్యమైన లేదు, మిమ్మల్ని మీరు ప్రభుత్వం అప్పగించుకుని చక్కపరుచుకున్నారు. ఈ లోపల స్వస్థత సహోదరుడు వచ్చాడు. అతను వచ్చేమనంటే, బ్రదర్ డోంట్ వర్రీ, గాడ్ టోల్డ్ మీ యూ విల్ డెఫినెట్లీ వేక్ అప్. అంటే దేవుడు నాతో చెప్పాడు మీరు లేస్తారా. బాబోయ్, నేనేమో ఇలా చెప్తుండే అతను అలా. ఇద్దరం పేషెంట్ దగ్గరే ఉన్నాం. ఇంకొక ఆయన వచ్చాడు. ఆయన వచ్చింది మాట్లాడితే ఇప్పుడు అన్నాను, సరే ప్రార్థన చేయండి బ్రదర్, మీరు మొట్టమొదటి ప్రార్థన చేయండి అన్నాను. ఆయన ఏది దేవుడు నాతో చెప్పాడు మీరు లేస్తారా అని అడుగు సార్. ఆయన ప్రార్థన చేస్తూ మధ్యలో అంటాడు. అనేటప్పటికి 3 ఆయన వచ్చాడు చూసారు. ఆయన అడిగాడు, ప్రార్థన అయిపోయాడు, అడిగాడు, మళ్ళీ తెలుగులో వచ్చాడు. ప్రార్థన అయిపోయి అడిగాడు, ఏమండి మధ్యలో మీరు ఏదో మాట్లాడారు, మాకేం అర్థం కాలేదు, ఏంటండి అని అడిగాడు. ఏంటండి అని అది అడిగితే అతను అన్నాడు, నేను దేవుడితో మాట్లాడుతున్నాను అయిపోయి. అప్పుడు ఇతను చాలా తెలివైనాడు, మీకు తెలియదు, క్రిటికల్ మ్యాన్. ఈ 3వ వ్యక్తి అతను అన్నాడు, అయ్యా దేవుడికి తెలుగు రాదండి, ఈ భాషలో మాట్లాడితేనే వెంటాడా అని అడిగింది. దేవుడు తెలుగు వచ్చి, ఇంగ్లీష్ వచ్చు, అన్ని భాషలు వచ్చు కదా, ఆయన తెలియని భాష ఉందా, నేను ఈ భాష మాట్లాడాలా? ఇలాగున దైవ దూషణ చేసేటువంటి వారు అనేక మంది ఉన్నారు. కాబట్టి పరిశుద్ధాత్మ గురించి కంగారు పడదు. పరిశుద్ధాత్మ అంటే దేవుని వాక్యమే. ఆ వాక్యానికి లోబడకపోవడమే పరిశుద్ధాత్మని ఎదిరించుట. అదే స్టెఫను వారితో చెప్తున్నాడు, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబర్చిన వారులారా, మీ పితరుల నాటి నుండి మీరు పరిశుద్ధాత్మను ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మని వర్షాకాలంలో ఎదిరించారు, ఇర్మియా కాలంలో ఎదిరించారు, మలాకి దాకా ఎదిరించారు. ఇప్పుడు యేసుప్రభువే వచ్చాడు, ఆయన కూడా ఎదిరించి సిలువేశారు. ఇప్పుడు ఆయన్ని వెంబడిస్తున్న మేము ఇప్పుడు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాం. అయినా మీరు పరిశుద్ధాత్మని ఏం చేస్తారు? ఎదిరిస్తారు. అయినా మీరు పరిశుద్ధాత్మని ఎదిరిస్తున్నారు. కాబట్టి అలా ఎదిరించినట్లేదు. అందుకనే మనము దేవుని కొరకు ప్రయోజనకరంగా ఉండాలి అంటే ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్మ అనగా దేవుని వాక్యానికి మనం ఏం చూపించాలి? లోబడాలి. అదర్వైజ్ యూ విల్ నాట్ బి యూజ్ఫుల్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమ కొరకై నువ్వు ఏమాత్రం పనికిరాదు. నేను 30 సంవత్సరాల విశ్వాసమైనా పనికిరాదు, 40 సంవత్సరాల విశ్వాసమైనా పనికిరాదు, లేక 20 సంవత్సరాలు అనుకున్న పనికిరావు. దేవుడు నీవు దేవుడికి ప్రయోజనకరంగా ఉండాలి అంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ అనబడే దేవుని వాక్యానికి నువ్వేం చేయాలి? లోబడాలి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దానికి నేను చదవండి. ఏమన్నా 9వ వచనం దేవుని వాక్యంలో మనం చేస్తాం.
ఆయన వచ్చి 8 ఆయన వచ్చి పాపమును గూర్చి, ఆ. నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకములో ఒప్పుకొన అది చేయును. పరిశుద్ధాత్మ మనతో ఉన్నప్పుడు, అనగా దేవుని వాక్యం మనతో ఉన్నప్పుడు మనతో ఏమంటాడంటే, నువ్వు లోక సంబంధిగా ప్రయత్నిస్తావు, నువ్వు లోక సంబంధమైన ఆచారాలతో, అన్యాచారాలతో, ఈ ప్రకృతి సంబంధమైన విగ్రహారాధికుల వల్లే ప్రవర్తిస్తున్నావు అని నీతో చెప్పాను. పరిశుద్ధాత్మలు చెప్పేవాడిని. ఎందుకంటే అతడు లోకమును గూర్చి, పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి, ఒప్పుకొన చేయును. అంటే నిన్ను కన్విన్స్ చేసేవాడు. అదే మనం ఇది చేయకూడదు, దీని జోలికి మనం వెళ్ళకూడదు, మనకి ఎదిగి ఇదంతా మనం ప్రభు బిడ్డదాం అని అంటాం. లేదు దాని జోలికి వెళ్దాం అనుకోండి, పరిశుద్ధాత్మ నీలో పనిచేయట్లేదు, అపవిత్రాత్మ పనిచేస్తుంది. ఈనాటి చాలామంది క్రైస్తవులు అపవిత్రాత్మ దానిలోనే ఉంటారు, కానీ అపవిత్రాత్మలో ఉంటూ పరిశుద్ధాత్మలో ఉన్నామని చెప్పుకునే క్రైస్తవులు కూడా ఉంటారు. బికాస్ దే వర్ నాట్ కన్విక్టెడ్ బై ద హోలీ స్పిరిట్, దే వర్ కన్విక్టెడ్ బై ద అన్క్లీన్ స్పిరిట్. అపవిత్రాత్మ, దురాత్మ. అందుకే ఆ దురాత్మ వారి చేత అన్ని రకాలైన అన్యాచారాలు చేయించారు, పరిశుద్ధాత్మ చేయించలేదు. ఎందుకని? పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకుంటారు. ఇది మనం చేయటప్పుడు, ఇలాగ మనం ప్రవర్తించటప్పుడు వారెవరో చేస్తే మనకు అనవసరం. అందుకనే మారు మనసు పొంది బాప్తిజం తీసుకున్నవాడు దేవుని వాక్యానికి లోబడితేనే పరిశుద్ధాత్మ వాడిలో పనిచేస్తుంది. లేదనుకొని వాడేదో మారు మనసు పొంది బాప్తిజం తీసుకుని మందిరానికి వస్తున్నాడు అంత మాత్రం దానికి మనం గొప్పగా ఎంచాల్సిన పని లేదు. పరిశుద్ధాత్మ పనిచేసేవాడు చేయలేడు కదా, చేయగలరా? ఒక అమ్మాయి మార్గంలో బాప్తిజం తీసుకుని ప్రభు నెరిగింది, బాప్తిజం కూడా తీసేసుకున్న తర్వాత మరి ఆ అమ్మాయి ఏం చేసిందంటే, క్రైస్తవ కుటుంబంలో పుట్టింది, ఓ వేపనోడిని మరి ఇష్టపడింది, ఆ వేపనోడితో పెళ్లి చేసుకోవాలి. అందుకని ఏం చేసిందంటే, వసతికి పొట్టెట్టుకొని వేపనోడు ఏదో పట్టుకుంటే కాళ్ళు కడిగించుకొని, చేతులు కడిగించుకొని, ఓళ్ళు కడిగించుకొని, ఇవన్నీ చేసిన ఫోటోలు మనం చూసి నేను అందుగా ఆడు నాకు పెళ్లిగారు కూడా ఇచ్చాడు, క్రైస్తవ నాకు దాదాపు 40 ఏళ్ళ నుంచి తెలుసు. వెళ్ళలేదు వదిలేసి 40 ఏళ్ళ నుంచి కలిసి డాక్టర్ అండి ఆయన. ఆ పిల్ల కూడా డాక్టరే, బోత్ ఆర్ డాక్టర్స్. వాళ్ళ అమ్మ కూడా డాక్టరే. ఇంత పనికి మాలోడు ఈ పనులు చేయడానికి ఇష్టపడిపోయాడు కాబట్టి వీళ్ళ క్రైస్తవులే కానీ వీళ్ళకి ఏమీ లేదు. బైబిల్ పట్టుకుని ఏదో వస్తారు, ఈడేదో 2 మాటలు మీరు చెప్పండి అంటే ప్రసంగాలు చేస్తాడు, కానీ వీడు పరిశుద్ధాత్మకు లోబడిన వాడు. వాళ్ళు ప్రసంగాలు కూడా చేస్తారు, అతను ఆ డాక్టర్ అన్న అతను ప్రసంగాలు కూడా చేస్తాడు. నీకు తెలియదు, మతిపోతాడు. ఒకవాడు అన్నాడు, ప్రసంగం బాగా చెప్తాను ఆయన, మీకు కొద్దిగా తెలుసు కదా అన్నాడు. చేస్తున్నారు మనకు అనవసరం. ఆడు మాత్రం దేవుడికి సంబంధించాడు కాదు. ఎందుకంటే వాడిని పరిశుద్ధాత్మ పాపమును గురించి ఒప్పింపజేయలేదు, నీతిని గురించి ఒప్పింపజేయలేదు, తీర్పుని గురించి ఒప్పింపజేయలేదు, లోకమును గురించి ఒప్పింపజేయలేదు. కాబట్టి ఆ ఫెలో ఈజ్ ఏ రిచెడ్ ఫెలో. అంటే ఒక మాటలో చెప్పాలంటే బైబిల్లో వాడు కయీనుతోనూ యాషావుతోనూ సమానం. కయీను యాషావులు కూడా క్రైస్తవులే కదా, అడవనే గ్రహారం కదా. కయీనేమో ఆదాంకుడు, యాషావేమో యాకోబుడు. వాళ్ళేం గ్రహారకులు కాదే, దే ఆర్ క్రిస్టియన్స్. వాడు పుట్టింది పెరిగింది క్రైస్తవ కుటుంబాలు. కాబట్టి వీళ్ళరా అందుకనే పాపాన్ని గురించి
లోకాన్ని గురించి ఒప్పింపజేసిన దీన్ని ఈ రోజున ఆరాధికుడు కూడా ఆరాధన చేస్తూ కూడా పాపాన్ని గురించి ఒప్పింపజేయబడకపోవచ్చు, లోకాన్ని గురించి ఒప్పింపజేయబడకపోవచ్చు, నీతిని గురించి ఆరాధన చేస్తూ ఆవిడ కంగారు పడాలని లేదు. ఇవన్నీ మామూలుగా జరిగే సంగతులు. అందుకనే ప్రభు అన్నాడు, నాలో ఫలింపని ప్రతి తీగ తీసి పారవేయదు, పలికి రాని తీగను కూడా తీసేస్తాను. కాబట్టి దేవుని కొరకు ఫలించాలి. వాక్యములో మనం చూస్తున్నది అదే. ఏమి రాయబడి చదవండి 9వ వచనం. దేవుడు లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చియు నేను తండ్రి యొద్దకు వెళుతున్నా వీళ్ళరా? నీతిని గూర్చియు మీరు కన్విక్ట్ అవ్వాలంటే మీకు దేవుని వల్ల విశ్వాసం ఉండాలి. వితౌట్ ఫైట్ యూ విల్ నాట్ బి కన్విక్టెడ్. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. విశ్వాసం ప్రభు ఎడల నీకు విశ్వాసం ఉంటేనే కన్విక్ట్ అవుతుంది. మనం చేయకూడదు కదా, ఇది మనం చేయొద్దు, దీనికి మనం దూరంగా ఉండాలి కదా అని అనిపిస్తుంది. నీకు విశ్వాసం లేదనుకో ఈ ఎండగా గొడవ పడ్డాను. ఏ ఎండగా గొడుగు. దేవుని వాక్యంలో మనం చూస్తున్నది అదే. 9వ వచనం చదవండి. లోకులు లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చియు నేను తండ్రి యొద్దకు వెళుతున్నా మీరు నన్ను చూడలేక నీతిని గూర్చియు ఈ లోకాధికారి అది ఈ లోకాధికారి వాళ్ళని ఒప్పింప చేయడం. విశ్వాసం ఉంచలేదు. నేను చేసేదల్లా మంచిది అనుకుంటాడు. బికాజ్ దే ఆర్ హ్యావింగ్ అన్క్లీన్ స్పిరిట్. ఈమెను దేవుని వెళ్ళారా ఇలా చెప్తుంటే ఈయన ఒక్కడే భక్తులు కబులు, అందరూ 19 కబులు అని అనుకుంటాను. ఇతడైతే భక్తులైనట్టు మిగతా వాళ్ళు అందరూ ఎందుకు ప్రభు ఏం చెప్తున్నాడు చూడు. నేను చెప్పడం కాదు అది. అదేమన్నా కెనడీ గారు చెప్పిందా? అదేమన్నా కెనడీ గారు చెప్పిందా? కెనడీ గారు చెప్పింది అయితే తీసి అవతల పడాయి. ప్రభు చెప్పింది అయితే తీసి అవతల పడేస్తే నువ్వేమవుతావు నీకు ఎందుకు గుర్తు. ఏదో ఒక రోజున నీ జీవితానికి ఆ ప్రభు శిక్ష విధించగలరు. ఆయన సహిస్తాడు సమయం వచ్చినప్పుడు దానికి సంబంధించిన. ఎందుకంటే మనుషులు ఏం వెళ్తున్నారు పంట. కాబట్టి కెనడీ గారు లాంటి పెద్ద విశ్వాసి దేవుని సేవకుడు అనేవాడు అని అనుకోని చేయకూడదు, జాగ్రత్త ఉండాలి. అప్పుడు ఆ కింద ఉన్నవాడు కూడా పని అనుకోని చేయడు. అదైనా ఒకవేళ నుంచి 40 సంవత్సరాల విశ్వాసం చాలా పెద్ద ముదామని అనుకున్న నీవు పనికి మాలు పని చేస్తావు అనుకోండి, అక్కడ ఎందుకు పనికిరానటువంటి మౌనిక లేకపోతే వచ్చేసి ఈ సుశీలమ్మ భ్రష్టులు అయిపోయింది నీ వల్ల. కాబట్టి జాగ్రత్త అవసరం పిల్లల, చాలా అవసరం. మెలకు అవసరం, భద్రత అవసరం. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. 9, 10 వచ్చి 11 వచ్చి లోకులు నా ఎందుకు విశ్వాసం ఉంచలేదు కనుక లోకాధికారి తీర్పు పొందినాడు కానీ తీర్పును కూర్చి నేను మీతో చెప్పవలసినవి ఇంకనూ అనేక కనుక ఆఖరిని ఒక మాట కనుక తీర్పును కూర్చి ఒప్పుకున్నాడు. అంటే మన అక్రమాలు చేస్తే ఏదో ఒకటి జరుగుతుంది. అప్పుడు చెప్తావు ఏమని చెప్తాను, నేను చేసిన పాపాలని ఆయన ఎత్తి మీదకి వచ్చాను ఊరికి రావాలి. మార్నింగ్ మోసే అన్నాడు. మార్నింగ్ మోసే అన్నాడు, అయ్యా నేను ప్రభుని నమ్ముకున్నాడే కానీ ఎన్నో పాపాలు చేశాను. ఇప్పుడు నా కన్ను పోయింది, గుడి కన్ను కనపడదా అని నా దగ్గరికి వచ్చి ఏడ్చాడు. నేను చేసిన పాపాలని నా నెత్తి మీదకి వచ్చాను. ఒకవేళ ఈ లోకాధికారి కూడా వెళ్ళినా ఒక టైం వచ్చినప్పుడు మళ్ళీ ఒప్పుకుంటారు. దానికి ఆ తీర్పును గురించి ఏం చేయను, ఒప్పుకొనొచ్చు. మోసే ఒప్పుకున్నాడు. ఏం చేశాను నీకు తెలియదు. చిన్న కుర్రోడు ఏడ్చింది, అతనికి 60 సంవత్సరాలు. చాలా ఏడవలసిన అవసరం ఉందా? కాబట్టి పిల్లరా, కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. 12 నేను మీతో చెప్పవలసిన ఇంకనూ అనేక సంగతులు కలవగాని ఇప్పుడు ఇప్పుడు మీరు వాటిని సహింపలేదు. మరీ ఎక్కువగా చెప్పేశాం అనుకోండి, మీరు అసలు మధ్యలో వాక్యం వదిలేసి దిగిపోతారు. అందుకనే చెప్పట్లేదు.
మోకరించడంతో కొంతమంది చూడండి కనబడరు, ఎప్పుడు మోకరిస్తారని చూస్తూ ఉంటారు. చాలామంది నేను గమనించాను. ఇలా కళ్ళు మూసిన నెమ్మదిగా లేచి వెళ్ళిపోతాం. అందుకని ప్రభు వారు ఏం చేశాను నేను ఇంకా చెప్పనా ఇంతలో చదవండి ఏమన్నాడు ఇప్పుడు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించి ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటి మీదనో వాటిని బోధించి సంగతులను సంగతులకు తెలియచేసి ఆయన నా వాటిలోని తీసుకుని మీరు తెలియచేయని కనుక నన్ను నమ్ముకుని. కాబట్టి సత్యస్వరూపే ఆత్మ వేరే బోధ ఏం చేయడు. పరిశుద్ధాత్మ నేనేం చెప్పాను అదే చెప్తాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిగా కుమారుడిగా నేను ఏదైతే మీకు చెప్పానో వాటినే పరిశుద్ధాత్మ కూడా చెప్పాను. నేను చెప్పిన దానికి వ్యతిరేకంగా ఆయన మాత్రం నా వాటిలోనివే అన్నాడు. అక్కడ చదవండి దేవుని వాక్యం వల్ల. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటి మీదనో వాటిని బోధించి సంగతులను తెలియచేసి ఆయన నా వాటిలోని తీసుకుని మీకు తెలియచేయని కనుక నన్ను నమ్ముకుని. కాబట్టి నేను చెప్పినవే, నేను మీకు ఏవైతే చెప్పానో వాటన్నిటిని మీకు మరల జ్ఞాపకం చేస్తూ ఉంటాను. మీరు వాటికి లోపడితే పర్వాలా, లోపడలేదని వదిలేక ఆయన ఎప్పుడు కూడా నేను చెప్పని వాటిని చెప్పడు, నా వాటిలోనివే తీసుకొని మీకేం చేస్తాడు. దేవుని పెట్టాను అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏక దేవుడు తండ్రికి కలిగినవన్నీ నావి. మనకు క్షేమము కలిగినట్లు ముగ్గురు ఏకీభవించి మనకు బోధిస్తుంది. తండ్రి కుమార. తండ్రి బోధించినవే కుమారుడు చెప్పాడు, కుమారుడు బోధించినవే పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. వీళ్ళ ముగ్గురు ఒకరికి వేరుగా ఒకరు ఏది కూడా మనకి. అందుకనే ఈ రోజున సంఘాల్లో కూడా అదే ఉండాలి. దైవజనుడు భక్సింగ్ గారి లేడుపుడు ఆయన ఏవైతే చెప్పాడో వాటిని అనుసరించే సేవకులు ఈ రోజు లేదు. ఏ అండగా కొడుకు పట్టే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ప్యాటర్న్ మాత్రం అదే. ప్యాటర్న్ ఏంటి? ఏదో ఆరాధన 3 పాటలు పాడటం, ఒక ఆరాధన వర్తమానం ఒక అరగంట చెప్పడం, ఆ తర్వాత ఆరాధన చేయటం, ఆ తర్వాత మళ్ళీ ఒక పాట పాడటం, ఆ తర్వాత బలవర్తమానం ఇవ్వటం, రొట్టె రక్షణ తినటం, ఆ తర్వాత ఇంకో పాట పాడటం, కాలు పెట్టి డబ్బులు వేసి ఇంటికి వెళ్ళటం. ప్యాటర్న్ అదే. కానీ ఆయన ప్రకారం నడిచేవాళ్ళు ఈరోజు లేరు. సంఘాల్లో లేరు, విశ్వాసుల్లో లేరు, సేవకుల్లో కూడా లేరు. అనేక చోట్ల మనం వాటిని చూడాలి. ఇకైనా దేవుని బిడ్డలను మన జీవితాల్లో మనము ఒకవేళ అలాగే ప్రవర్తిస్తుంటే దైవజనుడైన పౌలు ఒక మాట చెప్పాడు. ఏంటంటే మాట ఎవరైనా చెప్పండి. ఏంటి ఆ మాట? అమ్మా ఎవరైనా చెప్పండి ఏంటి ఆ మాట? జడ్డి అయిన వాడు నియమ ప్రకారం పోరాడుకుంటే వాడికి కిరీటము. జడ్డి అయిన వాడు నియమ ప్రకారం పోరాడుకుంటే వాడికి కిరీటము. ఎలా పడితే అలా భక్తి చేస్తే కిరీటం దొరకదు పిల్లల. నియమ ప్రకారం చేస్తేనే దొరుకుతుంది. అదే అపోస్తలుడైన పౌలు తిమోతికి ఉత్తరం రాస్తూ పలికినటువంటి మాట. ఎలా పడితే అలాగ పరిగెడితే కుదరదు. ట్రాక్లోనే పరిగెత్తాలి. అప్పుడే నీకు గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, బ్రాంజ్ మెడల్ ఇస్తాను. నేను ఎలా పడితే అలా పరిగెడతానంటే ఎవరు సరే నా ఇష్టం వచ్చినట్టు పరిగెడతాను అనుకుంటాను. నాకు తోచినట్టుగా భక్తి చేస్తాను అన్నాడు. దేవుడు చెప్పినట్టుగా లేకపోతే ఈ లోకాన్ని అనుసరించి చేస్తాను. ఇది మా కల్చర్ అంటే కుదరదు. ప్రభువు చెప్పినట్టుగా గ్రహిద్దాం, గుర్తిద్దాం. ప్రభువు నిలబడి
ప్రభువు తన వాక్యము మన పైకి తెచ్చి ఆయనను వెంబడించినట్లుగా సహాయం చేయలేక ఎవరికి వారే ప్రార్థన చేసుకున్నాం. మీ చేతులు ఎత్తి చూపించక్కర్లా, మీరు నిలబడక్కర్లా. ఎవరి జీవితము వారికి తెలుసు, ఎవరి పరిస్థితులు వారికి తెలుసు. ఎవరి అడుగుజాడలు వారికి తెలుసు. మనందరి అడుగుజాడలు పరిశీలించేవాడు ప్రభు. కాబట్టి ప్రభుకి మనం అప్పగించుకున్నాం. ప్రభు పరిశుద్ధుడైన తండ్రి, ఈ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామం బట్టి స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ సమయంలో ఈ సన్నిధిలో చేరికి వాక్యం ధ్యానించే ధన్యత మీరు మానించినారు. నువ్వెప్పుడు కూడా మార్పు లేని దేవుడివే, మారిన దేవుడు, సత్యవతులువే. సహాయం చేసి మమ్మల్ని నడిపించాలని కోరుకునేవాడు. మేమే తగ్గిపోయేవాడు, జారిపోయేవాడు. అయినా మరలా మమ్మల్ని హెచ్చించి బాగు చేసి మమ్మల్ని విడిచిపెట్టుకోవడానికి ఇష్టం లేదు. కాబట్టి చక్కగా చేయాలని ప్రయత్నించే దేవుడు, సహాయపడే దేవుడు, మాకు మేలు చేసే దేవుడు తండ్రి. అయితే గొప్ప విస్తరించవలని మేము పాపంలో నిలిచిపోకూడదని చెప్తున్న మాటలు బట్టి తండ్రి మీ దగ్గర కార్యం నెరవేర్చి మీరే మహిమా ఘనత ప్రభావాలను పెద్దలమైన మేము, బోధకులమైన మేము, సంఘంలో మేము ప్రముఖులను అనుకునే మేము మీ ఆత్మకు లోబడి వెంబడించకపోతే, ఈ వాక్యములకు లోబడి వెంబడించకపోతే మా తర్వాత చేస్తాను ఎట్లాగో వారు బాగుపడగలరు. మేము ఎలాంటి మాదిరి చూపిస్తున్నాం దీనికి గ్రహించి బుద్ధికి జ్ఞానము కలిగి ప్రవర్తించు. సహాయం చేయమని మీరేనా మీ దైవంలో ఉత్తలేమని యేసు క్రీస్తు వారి అర్చనకులైన ఘనమైన నామమైన పరచుకున్నట్టుగా మమ్మలను సరిచేయమని, బాగు చేయమని, చక్క చేయమని, మా పతనములు, పాపములు, అవిధేయతలు, అక్రమాలను మీరు క్షమించమని, మీ రక్తములో కడిగి పవిత్రపరచమని, దేవాన్ని కొరకే మనం నాయకరించి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఇప్పటికే అనేకమైన విషయాల్లో తప్పిపోయిన వారు, జారిపోయిన వారు, మీ సత్యాన్ని మీరు మీ లేఖనంలో పొందుపరిచినప్పుడు కొన్నిసార్లు దాన్ని